హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇదిగో మేము వెరైటీగా అందరికీ తెలిసిందే ఏంటంటే బ్రెడ్ హల్వా చేస్తున్నాం. చూడండి ఒకసారి. మనం తీసుకున్న కోత బ్రెడ్లని ఇలాగా సైడ్లు కట్ చేసి దాన్ని ఇలా ఉంచుకోవాలి. ఇగో చూడండి ఒకసారి. ఇక ఆ ముక్కలు ఇంకోండి, ఆ పీసులు తీసినవి సైడ్ తీసేసి ఇలాగ మనం ఉంచుకోవాలి. ఆ కట్ చేసిన బ్రెడ్లని 2 ముక్కలుగా చేసుకోవాలి. మనం సెంటర్కి కట్ చేసి వీటిని మనం భోజనాల్లో వేస్తారు కదా, బ్రెడ్ హల్వా అందరికీ చాలా ఇష్టమైంది స్వీట్. అది ఆ స్వీట్ హల్వాని మేము చేస్తున్నాం ఈరోజు. తప్పకుండా చూడండి. ఇదిగో దాంట్లో మనం ఆయిల్ వేసుకున్నాం, దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని మనం పక్కకు తీసుకుందాం. చూడండి, దీంట్లో ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాం. ఇది తయారు చేసుకునే విధానం ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఈ స్వీట్ ఎలా ఉండబోతుందో మీరు కూడా ట్రై చేయండి. మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే ఆయిల్ బాగా హీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది, వేడిగా ఉంది. దాంట్లో మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలను వేస్తున్నాం. చూడండి, బ్రెడ్ ముక్కలు కొంచెం రోస్ట్ అయినాయి, కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం వాటిని తీసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న బ్రెడ్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నాం. అది హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆయిల్ తీసేసిన మూకుల్లో పంచదార వేసుకోవాలి. అంటే మనం తీపి ఎంత కావాలో అంత పంచదార మనం వేసుకోవాలి. మేమైతే ఒక చిన్న గ్లాస్ పంచదార వేసుకున్నాం. దాంట్లో తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పాకం రాదు. వాటర్లో మనం పంచదార వేసుకున్నాం కదా, వాటర్లో అది పంచదార కరిగే వరకు మనం తిప్పుకోవాలి. అది బాగా కరగాలి. ఆ పంచదార కరిగేలోపు మనం వేగిన బ్రెడ్ ముక్కల్ని ముక్కలు చేసుకుందాం. మనం వాటర్లో పంచదార వేసాం కదా, అవి ఎలాగ నొరగొచ్చిన తర్వాత పాకమే అవసరం లేదు. అలా నొరగొచ్చిన తర్వాత మనం బ్రెడ్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. చూడండి, వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ బ్రెడ్ వేసుకున్నాం కదండి, దాంట్లో అయితే అదంతా పీల్చుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న గ్లాసుడు పాలు వేసుకుంటున్నాం. చూడండి, దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి పాలు వేసుకున్న తర్వాత. ఎందుకంటే వేసిన బ్రెడ్ ముక్కలకి అది పట్టుకోవాలి. మనం పాలు వేసుకున్నాం కదండి, పాలు వేసుకున్న తర్వాత శుభ్రంగా దానికి పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగా లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇదైతే కంప్లీట్ అయ్యింది. మనం ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా, ఇప్పుడు దాని మీద అవి అలా వేసుకోవాలి. ఇదిగోండి, అది కంప్లీట్ అయ్యింది. మనం బౌల్లోకి తీసుకుంటున్నాం. చూడండి, టేస్టీగా బ్రెడ్ హల్వా రెడీ అయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ హల్వా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియోని ట్రై చేయండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న హల్వా రెడీ అయింది కదండి, బ్రెడ్ హల్వా. ఇప్పుడు దాన్ని మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఒకసారి టేస్ట్ చేస్తున్నాను చూడండి. జీడిపప్పుతో తీసుకుని టేస్ట్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. మనం ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.